నమస్తే. బంగారం చోరీ కేసులో తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి నటి సౌమ్య శెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో సంచలనంగా మారినటువంటి ఈ కేసు చాలా కీలకమైనటువంటి మలుపులు తిరుగుతూ వచ్చింది. సౌమ్య శెట్టి 2016లో మిస్ విశాఖ ఆ పోటీలకు అక్కడికి వెళ్ళారు. అంతకుముందు చిన్న చిన్న వెబ్ సిరీస్లో యాక్ట్ చేయటం, ముఖ్యంగా యూట్యూబ్కి సంబంధించినటువంటి కవర్ సాంగ్స్లో యాక్ట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాంటి క్రమంలో మోడలింగ్పై ఇంట్రెస్ట్తో ఆ కాంపిటీషన్స్కి వెళ్ళారు. అదే కాంపిటీషన్స్కి విశాఖకు చెందినటువంటి దొండపర్తి ఆ ఏరియాకి సంబంధించినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఆయన సంబంధించినటువంటి కుమార్తె కూడా వచ్చారు. అక్కడ ఏర్పడినటువంటి పరిచయం వాళ్ళు లాంగ్ జర్నీలో వాళ్ళింటికి వీళ్ళు, వీళ్ళింటికి వాళ్ళు రావటం జరిగింది. ఇలాంటి క్రమంలో ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన బాగా ఆస్తిపరులు. ఇట్లాంటి సందర్భంలో ప్రతి వారం వీకెండ్ వీళ్ళింటికి వాళ్ళు రావటం, వాళ్ళింటికి వీళ్ళు వెళ్ళడం ఇలాంటివి జరిగాయి. ఒక రకమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు వారి మధ్య ఏర్పడ్డాయి. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. 2017లో ఒక సినిమాలో ఆవిడకి హీరోయిన్గా యాక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది, యువర్స్ లవింగ్లీ. అలాగే 2021లో ద ట్రిప్. సో ఇలా నాకు సినిమా అవకాశాలు వస్తున్నాయి, నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పని చెప్పి ఆ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఆయన కుమార్తెకు ఆమె చెప్పడంతో ఆమె కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి మోడలింగ్ మీద, సరే చూడు అని ఇంకా రిలేషన్ పెరిగింది వాళ్ళిద్దరి మధ్య. చెల్లి చెల్లి అనుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏముందనేది మొత్తం అంతా పసిగట్టింది. ఇట్లాంటి సందర్భంలో తాజాగా మొత్తం 1 కేజీ వాల్యూ ఉండేటువంటి బంగారు ఆభరణాలు తీసుకొని పోయింది. దాంతోపాటు కొంత క్యాష్. అంటే ఇంట్లో ఎలా ఉండేవారంటే సొంత ఎవరన్నా మన రక్త సంబంధికులు ఎవరన్నా వస్తే ఇంటికి ఏ రకమైనటువంటి వ్యవహారం ఉంటుందో అలా వారి మధ్య స్నేహం ఏర్పడింది. సో వాళ్ళు కాదనలేరు. మొత్తం ఫ్యామిలీ అంతా వీళ్ళింటికి భోజనాలకు రావటం, వీళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఇట్లాగా ఎవరి మీద అనుమానం లేదు. ఇలాంటి సందర్భంలో ఎప్పుడు తీసుకుందో తెలియదు కానీ గోల్డ్ అయితే కేజీ వాల్యూ ఉండేటువంటి ఆభరణాలు, అలాగే కొంత నగదు మాయం కావడం, ముఖ్యంగా ఎక్కడ వెతికినా కనిపించలేదట. ఇలాంటి సందర్భంలో ఫిబ్రవరి 23వ తేదీన వీళ్ళు ఒక వివాహానికి వెళ్ళాలి. ఎవరు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కుటుంబం. దానికి సంబంధించి గోల్డ్ ఆర్నమెంట్స్ ఎక్కడున్నాయి ఏంటి అని వెతికితే ఎక్కడా లేవట. అంతకుముందే 4 రోజుల ముందే తిన రావటం, హడావిడిగా చాలాసేపు నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోవటం, దానికి సంబంధించి ఆ సమయంలో తీసేసింది, దొంగతనం జరిగింది అనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితి అక్కడ కనిపించలా. ఇలాంటి నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలు మీ ఇంటికి ఎవరెవరు వస్తారు ఏంటనేది ఆరా తీశారు. ఆరా తీసినప్పుడు ఇట్లా సో అండ్ సో సౌమ్య శెట్టి ఆవిడ కూడా మా ఇంటికి తరచూ వచ్చేది అని చెప్పి. తీరా ఆమె మీదే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వీళ్ళు మాత్రం సౌమ్య శెట్టి అలాంటిది కాదు, చాలా మంచి అమ్మాయి, ఎందుకంటే సినీ పరిశ్రమలో ఉంది, మంచి క్యారెక్టరు అని చెప్పి వీళ్ళు చెప్పారు. కానీ ఎక్కడో పోలీసులకు మాత్రం డౌట్ కొట్టింది. ఇలాంటి సందర్భంలో పోలీసులకు ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ సౌమ్య శెట్టి కోసం విచారించేందుకు తిరుగుతున్నారు. కానీ ఇంటికి మాత్రం తాళం వేసి ఉంది. ఇంకా అనుమానం ఎక్కువగా బలపడింది. ఫోన్ నెంబర్ ఆధారంగా ఏమో ఎక్కడుంది ఏంటనేది ఆరా తీస్తే మేడం గారు గోవాకి వెళ్ళిపోయారు. ఏది ఈ బంగారం అంతా తీసుకొని డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయింది అక్కడికి. ఆమెతో పాటు ఎవరెవరు వెళ్ళారనేది తెలియదు. ఆమెకి పెళ్ళయింది, వీళ్ళకి పెళ్ళయింది, మంచి కుటుంబాలు, పిల్లలు అంతా బాగానే ఉన్నారు. కానీ గోల్డ్ క్యాష్ పట్టుకొని గోవా వెళ్ళిపోయింది. గోవా వెళ్ళిపోయిన తర్వాత విచారణలో భాగంగా పోలీసులు ఒక బృందం అక్కడికి వెళ్ళి ఫోన్లు చేస్తుంటే ఫోన్లు కట్ చేయటం, వీళ్ళు చేసినా పోలీసులు చేసినా ఏ ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదండి. కొద్ది రోజులకి సిమ్ కూడా మార్చింది. ఇంకా పోలీసులకి అనుమానం నిజమైంది, ఆమె అయి ఉంటుంది అని. ఇలాంటి సందర్భంలో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. గోవా వెళ్ళినటువంటి పోలీసులు, విశాఖ క్రైమ్ పోలీసులు ఆమెని తీసుకొచ్చారు. తీసుకొచ్చి తమదైన శైలిలో విచారిస్తే అవును వాస్తవంగా నేనే చేశాను అని చెప్పింది. ఇంతకీ ఏంటంటే చేయడానికి కారణం నాకు సినిమాల్లో అవకాశాలు రావట్లా,
ఒక ఇన్‌స్టాగ్రామ్స్‌లో వీడియోస్ చేసుకోవడం తప్ప నాకు ఎలాంటి ఇది లేదు. కాబట్టి నేనేమో జల్సాలకు అలవాటు పడిపోయాను. కాస్ట్ ఆఫ్ నాకు మేకప్‌లకి, దాని డ్రెస్‌లకే ఎక్కువ ఖర్చయిపోతుంది అని చెప్పి ఈ గోల్డ్ నేను అమ్ముకొని ఆ డబ్బులతో ఇంకా ఫ్యాన్సీగా తయారవుదామని పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చిందండి. మొత్తానికి సర్లే మంచిది అని చెప్పి ఇంట్లోకి చేరదీస్తే ఏ రకమైనటువంటి చోరీకి పాల్పడిందనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. తెలుగు సినీ పరిశ్రమలో అంటే అవకాశాలు లేక ఈ విధంగా చేశాను అనేది ఫైనల్‌గా సౌమ్య శెట్టి చెప్పింది.